కామారెడ్డి డిక్లరేషన్ పేరిట గత 8 నెలల క్రితము బీసీ ఓట్లను దండుకొని ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా ఏకమై మరి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో మరి ఏర్పడే వరకు కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయాలని చెప్పి మరి ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో మరి అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని మరి బీసీల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సంఘాలు, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా వచ్చి ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ దీక్ష ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు, అదేవిధంగా మరి కులగణన చేసే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇదే కాదు, రాబోయే రోజులలో మరి బీసీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చైతన్యం చేసి వారి జనాభా ప్రకారం అన్ని పదవులు వచ్చే విధంగా మేము ఈరోజు మేము ఒక్కటే అంటున్నాం, బీసీ డిక్లరేషన్ ప్రకారము అంటే 42% అమలయ్యే వరకు ఎన్నికలు జరుగుతాయి. దాన్ని అన్ని రకాలుగా మేము ఎదిరిస్తాం, దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కులగణన చేసినాకనే చేయాలి. ఎందుకంటే స్వయంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారే మేము ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ఈ స్థానిక తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన ఈ తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకొచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది. సిద్ధరామయ్య గారు స్వయంగా చెప్పిండ్రు, అమలు కాని రోజు నేను ఇక్కడికి వస్తాను అమలు చేస్తాను అని చెప్పి. ఈ రోజు బీసీ ప్రజలందరూ కూడా మరి ఖచ్చితంగా అమలయ్యే వరకు మరి పోరాడు అక్కడ.